చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్ లో చెరువులో ఆక్రమించి నిర్మించిన హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది. ఎన్ కన్వెన్షన్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేశారు. 9 చెరువు ఆక్రమణపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలైతే చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఇప్పటి వరకు కూడా అక్రమం అంటే చిన్న పెద్ద అని తేడా లేదు, అక్రమ కట్టడం ఎవరిదైనా సరే కూల్చివేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు 111 జీవోకి సంబంధించి అయితే ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇప్పుడు 111 జీవో హైడ్రా పరిధిలో అయితే లేదు. సో ఒకవేళ హైడ్రా పరిధిలోకి తీసుకొస్తే కనుక అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఒకవేళ 111 హైడ్రా పరిధిలోకి తీసుకొస్తే కనుక అక్రమాల కూల్చివేత అనేది ఇంకా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని ఆలోచన ఏమైనా ఉందా? ఇది ఈ విధంగా కూడా ఏదైతే 111 జీవో పరిధిని కూడా పూర్తిగా ఏదైతే ఇందులో తీసుకొచ్చే విధంగా కూడా హైడ్రా కార్యాచరణ రూపొందిస్తుంది. సో ఇందుకు సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే ప్రభుత్వం దీని మీద కసరత్తు చేస్తుంది. దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు సో వివరాలు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేసి పెట్టారు. సో దీని మీద కూడా అంటే 111 జీవో పూర్తి పరిధిని కూడా ఇందులో తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఏదైతే హైడ్రా చర్యలు తీసుకొని ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రాంతం ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఏరియాస్ ఉన్నాయో సో వాటన్నిటిని ఇటు జిహెచ్ఎంసీతో పాటు నగర శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఇటు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి వరకు మాత్రమే ఇటు హైడ్రా ఏదైతే పరిమితమైంది. సో దీని పరిధిని మరింత విస్తరించే విధంగా కూడా ఇటు హైడ్రా పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే పవర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఓఆర్ఆర్ పరిధి దాటిన తర్వాత కూడా ఏదైతే హైడ్రాను విస్తరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎంత సిబ్బంది కావాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ ఒక నివేదికనిచ్చారు. సో దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే బుద్ధ భవన్లోని రంగనాథ్ కార్యాలయానికి రోజుకు వచ్చేసి దాదాపు 100ల సంఖ్యలో చెరువుల పరిరక్షణ కోసము ఇటు చెరువులకు కబ్జాలకు గురైనటువంటి వాటి మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ కార్యాలయం నుంచి వేరే విధంగా ఏదైతే ఒక ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, ఆ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులను దాదాపు ఐపీఎస్ స్థాయి అధికారులు ఇద్దరిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇటు హైడ్రా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. సో త్వరలో దీని మీద కూడా వచ్చేటటువంటి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇది వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైతే 111 జీవో పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, విల్లాలు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే భారీ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కొరడా జులిపించేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే మనము చూస్తున్నాము ఇటు ప్రస్తుతం మాత్రం ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఓవరాల్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి మీద కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రతి చెరువుకు సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 1979 నుంచి 2023 వరకు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు కబ్జాలకు గురయ్యాయి, ఆ చెరువుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే దాని మీద అయితే హైడ్రా కమిషనర్ పూర్తిగా ఒక నివేదికను తెప్పించుకొని అందులో దాదాపు ఒక 44 చెరువులు అయితే పూర్తిగా రూపుకోల్పోయినట్లు కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా దాంతోపాటు ఇటు రెవెన్యూ దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ప్రస్తుతం వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకొని ఆ చెరువుల మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ కూడా స్వీకరించిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి నేరుగా ఆ చెరువుల్లో ఉన్నటువంటి అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. సో అందులో భాగంగానే ఏదైతే మనము ఇప్పటివరకు చూస్తున్నామో హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఏదైతే కానామెట్ రెవెన్యూ పరిధిలో ఉన్న దాదాపు సర్వే నెంబర్ 76, సర్వే నెంబర్ 36, 37, 38P దాంతోపాటు ఏదైతే 66 ఈ సర్వే నెంబర్లో దాదాపు 3 ఎకరాల 39 గుంటలు ఏదైతే కబ్జా చేసి నిర్మించినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ మీద దాదాపు ఫిర్యాదులు భారీగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం అవుతుంది. సో మనము చూస్తున్నాము ఎన్ కన్వెన్షన్ అంతా కూడా తునాతునకలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రాంతాల్లో స్థానికులను కానివ్వండి అటువరకు ఎవరిని కూడా రానియకుండా 4 మార్గాలను కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.